జై తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్పీ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం జై టీఆర్పీ తెలంగాణ శైలిపై గవర్నర్ తహసీల్దార్ గారికి విషయం ఏంటంటే ఎస్సీ/ఎస్టీ సప్లాన్ తరహాలోనే వెనుకబడిన తరగతుల బీసీ సమగ్ర అభివృద్ధి కోసం చట్టబద్ధమైన బీసీ సప్లాన్ అమలు చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ చేసింది. ఆధ్యాత్మిక తెలంగాణ రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న వెనుకబడిన తరగతుల బీసీ సామాజిక ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలంటే వారి ప్రత్యేక బడ్జెట్ మరియు చట్టపరమైన రక్షణ అవసరమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలంగా విశ్వసిస్తుంది. ఎస్సీ/ఎస్టీలకు అమలవుతున్న సప్లాన్ తరహాలో బీసీల కోసం కూడా ప్రత్యేక సప్లాన్ తక్షణం ఏర్పాటు చేయాలని మా పార్టీ తరఫున ఈ కింది డిమాండ్ను మేము ముందుచున్నాము. బీసీ సప్లాన్ ఎందుకు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నామంటే తెలంగాణలో ఏర్పడిన నాటి నుండి ఇప్పటివరకు బీసీల కోసం బడ్జెట్ కేటాయించి ఖర్చు చేయకుండా ఈ ప్రభుత్వాలు మిగుల్చుకున్నాయి. వాటికి ఎక్కడ కింది విధంగా ఉన్నాయి. 2014-2020 బడ్జెట్ బీసీల కేటాయింపు ఖర్చులు మిగులు వివరాలు 2014 నుంచి 2021 వరకు వివిధ రకాలుగా ఎక్కడైతే ఎంతెంత ఉందో వాటి పరిశీలిస్తాం. మా డిమాండ్ బడ్జెట్ కేటాయింపులు రాష్ట్ర బడ్జెట్లో బీసీల జనాభా నిష్పత్తికి అనుగుణంగా కనీసం 50% పైగా నిధులను కేటాయించాలి. సప్లాన్కు చట్టబద్ధంగా కేటాయించిన నిధులను పక్కదారి పట్టకుండా ఆర్థిక సంవత్సరం ముగిసిన ఆ నిధులు బీసీల కోసమే వినియోగించిన సప్లాన్కు చట్టబద్ధంగా కల్పించాలి. విద్యారంగం బీసీ విద్యార్థుల కోసం ప్రతి మండలంలో బహుజన గురుకుల పాఠశాలలు కళాశాలలు ఏర్పాటు చేయాలని, విదేశీ విద్యను పథకాన్ని మరింత సరళతరం చేయాలని, ఆర్థికాభివృద్ధి నిరుద్యోగ బీసీ యువతకు మరియు కులవృత్తుల వారికి ఎటువంటి షరతులు లేకుండా సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేయాలని, బీసీ గణన రాష్ట్రంలో బీసీల సామాజిక ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం చేసే సమగ్ర కుల గణన నివేదికను బయటపెట్టాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఏమిటంటే కేవలం నినాదాలతో కాకుండా నిధులతో కూడిన చట్టబద్ధమైన సప్లాన్ ద్వారానే బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణం తగు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నాం. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ధన్యవాదాలు స్వామి. ఓకే సార్.